సుమతి ప్రేమ విషయం తెలుసుకుని అరుణ్కి వార్నింగ్ ఇచ్చి మీనా దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన బాలు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక మనోజ్తో అయితే అందరూ కూడా చెప్తూ ఉంటారు, మీ మీద అసలు ఆవిడికి ఎంత ప్రేమ, రోహిణి గారికి మీరంటే చాలా ఇష్టం, మీ గురించి ఆలోచించి మీకోసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టారు. నా భర్త ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో మెడిసిన్ తీసుకోవాలి అన్నా, ఏదైనా వైద్యం జరిపించుకోవాలి అన్నా ఇబ్బంది పడకూడదు అని ఆవిడ మీ మీద ప్రేమతో ఇదంతా చేశారు అంటూ చెప్తూ ఉండంగా ఇంకా ఆ మాటలకి మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నా గురించి ఇంత చేసినప్పుడు నన్ను ఎందుకు మోసం చేయడం, నన్నెందుకో ఇంత బాధ పెట్టడం అంటూ అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే. మరొక వైపు రోహిణి కూడా మనోజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆలోచిస్తూ అసలు మనోజ్ ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మీనా అయితే, ఏంటి రోహిణి ఇలా వచ్చావేంటి, ఇక్కడేం పని అంటూ అనగానే, నా వంట చేసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి. ఇంతలో శృతి అయితే వస్తుంది. ఏంటి నువ్వు వంట చేస్తావా, ఏం చేస్తావు, మైదా పిండి పచ్చడి లేకపోతే ఏదోటి పనికి మాలిన వంటలన్నీ చేస్తూ ఉంటావా, నీకు అసలు వంటే రాదు, అలాంటప్పుడు నీ వంట నువ్వే చేసుకుని నీ మీద నువ్వే ప్రయోగం చేసుకుంటావా అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి శృతి, ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇప్పుడు నా వంట నేను చేసుకోవడంలో తప్పేముంది, నేనేమీ ఎవరి మీద ఆధారపడడం లేదు కదా, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. మాట్లాడక ఏం చెయ్యమంటావు, ఎప్పుడు వంటగదే చూడని నువ్వు ఈరోజు కొత్తగా వంట చేస్తాను అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా అంటూ ఇక శృతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో మీనా అయితే నవ్వుకుంటూ ఉండడంతో అది చూసిన రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు నా జీవితం ఎలా ఉంది అంటే దానికి కారణం మీ ఇద్దరే, ఖచ్చితంగా మీ ఇద్దరి మీద రివెంజ్ తీర్చుకునే తీరుతాను. బాలు మీనా కారణంగానే ఈరోజు నా జీవితం ఎలా ఉంది అంటూ రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో విద్యా దగ్గరికి మురళి అయితే వస్తాడు. ఈరోజు నా పుట్టినరోజు, అందుకనే వచ్చాను అంటూ అనగానే, నీ పుట్టినరోజు ఏమైనా నాకెందుకు, ఎందుకు వచ్చావు, ఆ రోజు చెప్పిన అబద్ధం సరిపోలేదా, ఈరోజు కూడా నన్ను మళ్ళీ ఏడిపించాలి అనుకుంటున్నావా, అసలు ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను నిన్ను క్షమించలేను అంటూ అనగానే, అది కాదు, నాకంటూ ఎవరూ లేరు కదా, నా పుట్టినరోజు జరుపుకున్నా, నాకు సంబంధించి ఏం జరుపుకున్నా నాకంటూ నువ్వున్నావు అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను, నువ్వు కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఏం చేస్తాను అంటూ అనగానే, ఆగు, వెళ్ళిపోవలసిన అవసరం లేదు, పద గుడికి వెళ్దామంటూ ఇక గుడికి అయితే తీసుకుని వెళ్తుంది మురళిని. అప్పుడు ఇక మురళి అయితే అడుగుతూ ఉంటాడు, నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, కానీ ఎందుకు నువ్వు ఈ విషయాన్ని చెప్పడం లేదో, ఎందుకు నువ్వు ఈ విషయాన్ని దాచిపెడుతున్నావో, నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేను సంతోషపడతాను కదా అంటూ అడుగుతూ ఉండగా, నిన్ను ప్రేమిస్తున్నానో లేదో తర్వాత సంగతి, ముందు కేక్ కట్ చేయంటూ కేక్ అయితే కట్ చేయిస్తుంది విద్య అయితే. అప్పుడు ఇక మురళి అయితే కేక్ కట్ చేస్తాడు. ఇక ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో రోహిణి అయితే మనోజ్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇక రోహిణి ఎంత ఫోన్ చేసినా మనోజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ లిఫ్ట్ చేయి మనోజ్, నేను నీతో మాట్లాడాలి, ఎందుకు నువ్వు నన్ను ఎంత దూరం పెడుతున్నావు, నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్న నువ్వే ఈరోజు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు, కేవలం డబ్బు లేదు అన్న ఒకే ఒక్క కారణంతో నన్ను ఇంత దూరం పెడతావా,
నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. నీలో ఆ ప్రేమ ఎందుకు కనిపించడం లేదు మనోజ్? ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అంటూ రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను. నువ్వు నా మనసు గాయపడేలా చేశావు. నేను ఆ గాయాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు అందరూ కూడా మోసపోయినోడా, భార్య చేతిలో మోసపోయినోడా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడతారు అంటూ మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ బాలు ఉన్న చోట ఉండడం నిజం తెలిస్తే ఆ పార్లర్ విషయం ఎలా తెలిసిందో ఈ విషయాన్ని కూడా అలాగే దాచిపెట్టొచ్చు కదా. ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టాడు. ఈరోజు అందరి ముందు నేను ఇలా అవమానం పాలవుతూ ఏడుస్తూ ఉండేలా చేశాడు. నా ఏడుపుకి కారణమైన మిమ్మల్ని కూడా ఆడుకునే రోజంటూ ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఈ రోహిణి అంటే ఏంటో మీకు నిరూపిస్తాను అంటూ ఇక రోహిణి అయితే బాలు మీనా మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సాయంత్రం అవ్వగానే మనోజ్ అయితే ఇంటికి వస్తాడు. అప్పుడు ఇక మనోజ్ని చూసిన రోహిణి అయితే, వచ్చావా మనోజ్? నీకు నేను ఎన్నిసార్లని ఫోన్ చెయ్యాలి, ఎన్నిసార్లని నీ గురించి ఆరాటపడాలి? కనీసం ఒక్కసారి ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేశానా అని ఒక్కోసారైనా నువ్వు అడగాలి కదా. మరి అడగకుండా నువ్వు అలా మౌనంగా ఉంటే నా పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి నేను నీకు అవసరం లేదా? ఇన్ని రోజులు కోటీశ్వరుడు కూతురునని నువ్వు నన్ను ప్రేమించావా? ఇప్పుడు అవే కోట్లు లేకపోయేసరికి నేను నీకు అంత అలసైపోయానా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే అప్పుడే మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు, చూడు, నువ్వు అలసైపోయావనో ఏదో కారణంగా నిన్ను దూరం పెట్టలేదు. కోట్లు లేవని నిన్ను అసహించుకోవడం లేదు. నువ్వు నా మనసు బాధపడేలా చేశావు. నిన్ను ఎంతగానో నమ్మాను. నమ్మిన నాకు ద్రోహం చేశావు. పెళ్ళైన వెంటనే నువ్వు ఒక్క మాట చెప్పుంటే నేను అసలు నీకు కోట్లు లేవని బాధపడేవాడినే కాదు. కానీ నువ్వు ఆ ఒక్క తప్పు గురించి ఎన్నో మోసాలు చేశావు. నన్ను ఎంతో నైవంచన చేశావు. అవన్నీ మర్చిపోలేకపోతున్నాను. అందరి ముందు చేతగాని వాళ్ళ, భార్య చేతిలో మోసపోయిన వాళ్ళ మిగిలిపోయాను. నేను ఎంతమంది చేతిలో ఇలా మోసపోవాలి? నేను నమ్మిన వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఎందుకు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నా జాతకం ఏంటో నాకే తెలియడం లేదు. నేను ఏం పాపం చేశానో కూడా అర్థం కావడం లేదు అంటూ మనోజ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఏంటి మనోజ్ ఇదంతా? ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటూ రోహిణి అయితే అడుగుతుంది. మనోజ్ అయితే ఏ సమాధానం చెప్పకుండా బయటకు అయితే వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే ఫర్నిచర్ షాపుకి వెళ్ళిందని తెలుసుకొని అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణిని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఈరోజు షాపుకి వెళ్ళి అకౌంట్స్ అన్నీ చూసుకున్నావంట కదా, దానికి సంబంధించి అమౌంట్ ఇవ్వు అంటూ అనగానే, అవి 25,000 వచ్చాయి అత్తయ్య, కానీ నా దగ్గర లేవు, అవి బ్యాంకు ఖాతాలో ఉన్నాయి అంటూ అనగానే, బ్యాంకు ఖాతాలో ఉంటే ఏమైంది? ఏటీఎం ద్వారా డ్రా చేయి, అవి నీ దగ్గరే ఉన్నాయని మనోజ్ నాకు చెప్పాడు, అవి నాకు ఇస్తే తప్ప ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అనగానే అప్పుడు ఇంతలో అది చూసిన బాలు అయితే, అమ్మో, ఇన్ని రోజులు మోసం తెలియక పాపం పార్లలమ్మని నెత్తి మీద పెట్టుకున్న ఈ ప్రభావతమ్మ ఇప్పుడు గట్టిగానే పట్టుకుంటుంది. ఈ రోహిణి అమ్మకి ఖచ్చితంగా షాక్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రోహిణి అమ్మ ఏం చేసినా కానీ ప్రభావతమ్మకి నచ్చదు. ఈ ప్రభావతమ్మ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. ఏంటి క్యాష్ ఇమ్మంటే చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉండగా, ఇచ్చేస్తాను అత్తయ్య, తీసుకుని వస్తాను అంటూ రోహిణి అయితే వెళ్తుంది. ఇంతలో బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. చూసావా, బళ్ళు వాళ్ళు అవడం వాళ్ళ బళ్ళు అవడం అంటే ఇదేనేమో. నిన్నటిదాకా మహారాణి స్థాయిలో ఉన్న పార్లలమ్మ ఈరోజు పాపం పని మనిషి కన్నా హీనమైపోయింది. మా అమ్మ అసలు కొంచెం కూడా విలువే ఇవ్వడం లేదు. ఏ రోజైతే డబ్బు లేదు అని తెలిసిందో ఆ రోజే ఆ పార్లలమ్మ విలువ పడిపోయింది అంటూ బాలు అంటూ ఉండగా,
నాకు కూడా అదే బాధగా అనిపిస్తుందండి. మీ అన్నయ్య కూడా మీ అమ్మగారు మాటే వింటున్నాడు. కనీసం రోహిణితో మాట్లాడడం లేదు కూడా. తను అయినా బాధపడుతుంది కదా. పోనీలే, తప్పేదో చేసింది, దానికి కారణం కూడా చెప్పింది కదా, క్షమిస్తే వదిలిపోయేది. కానీ క్షమించడం లేదు. తనని ఇంకా బాధ పెడుతూనే ఉన్నారు. తను చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. తను మన వైపే కోపంగా చూస్తూ నా జీవితం ఇలా అవడానికి కారణం మీరే అన్నట్టు ఆ చూపుల్లో అర్థం వచ్చేలా చూస్తుంది అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. మరొక వైపు ప్రభావతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ రోహిణి ఏం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. తనని ఒక కంట కనిపెట్టాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చి ఇక సుగుణమ్మనైతే కలుసుకుంటుంది. ఇక సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా రోహిణి, అలా దిగులుగా ఉన్నావేంటి? ఏమైంది? నీ కళ్ళు చూస్తూ ఉంటే ఒక 2 రోజుల నుంచి నిద్రపోలేనట్టు అనిపిస్తుంది. ఏమైంది అంటూ అనగానే, ఏమైంది? నేను కట్టుకున్న పేక మేడలన్నీ కూలిపోయాయి. నేను కోటీశ్వరుడు కూతురునని అబద్ధం చెప్పానని వాళ్ళకి తెలిసిపోయింది. మత్తగారు నన్ను అనరాని మాటలన్నీ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నన్ను అవమానించడమే కాకుండా చేయి కూడా చేసుకుంది. నన్ను గుడ్డిని బాదినట్టు బాధింది అంటూ అనగానే ఆ మాటకి సుగుణమ్మ అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పింది అబద్ధమని తెలుసుకుని ఆవిడ నీ మీద చేయి చేసుకుందా? అయినా నువ్వు చేసింది కూడా తప్పేనమ్మా. ఎప్పుడో నువ్వు నిజాన్ని చెప్పేసుంటే సరిపోయేది. లేని కోట్లు ఎక్కడ తీసుకొద్దామని అబద్ధాలు చెప్పావు. లేని తండ్రిని ఎలా తీసుకొద్దాము అనుకున్నావు. ఎందుకు నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే పణంగా పెట్టుకుంటున్నావు? దయచేసి నా మాట వినమ్మా. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పటికైనా కనీసం వాళ్ళ దృష్టిలో మంచిదాల్లా మసులుకో. నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకో. నీకు అల్లుడు గారికి ఒక పాపో బాబో పుడితే మీ సంసారంలో ఎలాంటి గొడవలు ఉండవు. నువ్వు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఉండదు. దయచేసి నా మాట విని నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకో అంటూ చెప్తూ ఉంటుంది సుగుణమ్మ అయితే. అప్పుడే విద్య కూడా అంటూ ఉంటుంది, అవునే ఆంటీ చెప్పింది నిజమే. నీ సంసారం చక్కబడాలి అంటే ముందుగా నువ్వు మారాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది విద్య కూడా. అప్పుడే సుగుణమ్మ అయితే, సరేనమ్మా, ఇప్పటికైనా నువ్వు బుద్ధిగా వ్యవహరించుకొని నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకో అంటూ సుగుణమ్మ అయితే ఇక రోహిణితో అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు ఇక రోహిణి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో ఇక అరుణ్ అయితే సుమతినైతే కలుసుకుంటాడు. ఏంటండి, ఎన్ని రోజులని మీకోసం ఎదురు చూడాలి? మీ మనసులో ఉన్న మాట ఎప్పటికి చెప్తారు అంటూ అరుణ్ అడుగుతూ ఉండగా, నేను ఆ విషయం చెప్పడానికి వచ్చాను. మీరు నన్ను ఇష్టపడుతున్నానని, నేనంటే ప్రాణం అనే చెప్తున్నారు. ఆ మాట గురించే ఆలోచించాను. పెళ్ళైన తర్వాత కూడా నా కుటుంబానికి మీరు అండగా ఉంటానని చెప్పారు. ఇప్పటికీ మా బావ ఇంటి పెద్దల్లుడుగా కాకుండా ఇంటి పెద్ద కొడుకులా అంతా కూడా అన్ని విషయాల్లో దగ్గరుండి చక్కబెడుతూ ఉంటాడు. మా అమ్మ కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. ఇంటికి అల్లుళ్ళా కాదు కొడుకులా చక్కబెడుతున్నాడు అని. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు కూడా అలాగే చేస్తారని అనిపిస్తుంది అంటూ సుమతి అంటూ ఉండగా, దీంట్లో అనుమానమేముందండి? ఖచ్చితంగా నేను చేస్తాను. ఖచ్చితంగా మీ పుట్టినిల్లు కూడా నా పుట్టినిల్లుతో సమానమే. ఎలాగో నాకు అమ్మ ఒకరే. మీ వైపు మీ అమ్మగారు ఇంకా మీ తమ్ముడు అంతే కదా. వాళ్ళంతా మన దగ్గరే ఉంటారు. మన పెళ్ళైన తర్వాత కూడా అవసరమైతే మీ అమ్మ వాళ్ళని మన దగ్గరే ఉంచుకోవచ్చు అంటూ అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ సుమతి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుమతి అయితే అరుణ్కి ఐ లవ్ యూ అయితే చెప్తుంది. నేను ఎప్పటికీ కూడా మిమ్మల్ని దూరం చేసుకోలేను. మిమ్మల్ని నిజంగానే నేను ఇష్టపడుతున్నాను.
ఆ విషయం ఇప్పటికి బయట పెట్టగలుగుతున్నాను. మీ మనసుని అర్థం చేసుకున్నాను. మీలాంటి మంచి వాళ్ళని దూరం చేసుకుంటే నా లైఫే అనర్థమైపోతుందని అర్థమైంది. ప్రేమించే వాళ్ళని దూరం చేసుకుంటే లైఫ్ ఎప్పటికీ సంతోషంగా ఉండదని తెలుసుకున్నాను. మీ ప్రేమని దూరం చేసుకోలేను. అందుకని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అంటూ సుమతి అనగానే ఆ మాటకి అరుణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరు మన పెళ్ళికి ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. మీరు చెప్పిన మాట వింటూ ఉంటే అసలు ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడే ఎవ్వరూ ఉండరేమో అన్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా ప్రేమని ఒప్పుకున్నందుకు, నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినందుకు సంతోషంగా ఉంది అంటూ ఇక సుమతినైతే దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడే ఇంతలో ఇక వీళ్ళిద్దరూ అంత ప్రేమగా మాట్లాడుకోవడం చూసి అప్పుడే బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, సుమతి ప్రేమిస్తున్నది ఈ ట్రాఫిక్ పోలీసునా? వీడు సుమతి మెడలో తాళి కడితే ఇంకేమైనా ఉందా? నా మీదున్న పగతో సుమతి జీవితానికి అన్యాయం చేస్తాడు అంటూ ఇక అక్కడి నుంచి సుమతి వెళ్ళిపోగానే అరుణ్కి అయితే వార్నింగ్ ఇస్తాడు బాలు అయితే. అమ్మాయితో నీకు పనేంటి? ఇంకొకసారి అమ్మాయితో చూస్తే మర్యాదగా ఉండదు అంటూ అనగానే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేదేంట్రా? నువ్వెవరు? తనని నేను ప్రేమించాను, తను కూడా నన్ను ఇష్టపడుతుంది. అలాంటి మా ఇద్దరిని కలవకుండా ఉండాలని వార్నింగ్ ఇవ్వడానికి నీకేం అధికారం ఉంది? అసలు నువ్వెవరు అని నిలదీస్తూ ఉంటాడు అరుణ్ అయితే. నేనెవరా? నేను తన అక్క భర్తని. సుమతి నా మరదలు. తన మంచి చెడు చూసుకోవలసిన బాధ్యత నా మీదుంది. తనకి ఎవరితో పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటుందో అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు తన జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. తను నా మరదలని తెలుసుకునే ప్రేమించావో తెలియక ప్రేమించావో అది నాకు తెలియదు, కానీ నీకు సుమతికి చచ్చిన పెళ్ళి జరగనివ్వను. నీకు తనకి పెళ్ళి జరిగితే సుమతి జీవితం ఏ విధంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు కోపిష్టివాడివి. నీ స్వార్థం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతావు. అలాంటిది నీ జీవితంలోకి సుమతి వస్తే తన జీవితాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తావని అర్థమైంది. అందుకని నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఇంటి అల్లుడుగా రానివ్వను అంటూ ఇక బాలు అయితే అరుణ్కి వార్నింగ్ ఇస్తాడు. చూడు, నువ్వు ఎప్పుడైతే తను నీ మరదలు అని చెప్పావో ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకుని తీరుతాను. తనని పెళ్లి చేసుకుని నువ్వు అనుకుంటున్నావు కదా తనని అడ్డు పెట్టుకుని నిన్ను సాధిస్తాను అని, ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. నీకు అసలు ఈ అరుణ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అంటూ అరుణ్ కూడా కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక బాలు అయితే కోపంగా ఇంటికి వస్తాడు. అప్పుడే మీనా అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటండి అంత కోపంగా కనిపిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఎవరితో అయినా గొడవ పెట్టుకున్నారా ఏంటి? అసలు ఏం జరిగింది అంటూ మీనా అయితే అడుగుతూ ఉండగా, ఏంటి మీనా, అందరితో గొడవ పెట్టుకోవడం తప్ప నాకు వేరే పనేమీ లేదు అనుకున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చూసిన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు సుమతి జీవితాన్ని ఎలా కాపాడాలో కూడా నాకే అర్థం కావడం లేదు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు సుమతి కూడా ఆ దుర్మార్గుణ్ణి నమ్మింది. ఎక్కడ మోసపోతుందో, ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందో అని నేను భయపడుతున్నాను. సుమతి నాకు మరదలే అయి ఉండొచ్చు, కానీ నేను తనని ఒక తోడబుట్టినది అనుకున్నట్టు తనని జీవితాన్ని చక్కబెట్టాలి అనుకుంటున్నాను. కానీ తను మాత్రం తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూస్తుంది. ఎలా తట్టుకోగలను అంటూ బాలు అయితే ఇక తన ఫోన్లో ఉన్న వీడియోని మీనాకైతే చూపిస్తాడు. అది చూసి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, సుమతి ప్రేమిస్తున్నది ఈ అరుణ్ని పెళ్లి చేసుకుంటే దాని జీవితం ఏమైపోతుంది అంటూ మీనా అంటూ ఉండగా, నేను చెప్పేది కూడా అదే కదా. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే
సుమతిని అడ్డు పెట్టుకొని మనల్ని టార్చర్ చేస్తాడు. సుమతి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు. మనకి చుట్టమైనందుకు సుమతి జీవితంతో ఆడుకోవాలని చూస్తాడు. అలాంటి దుర్మార్గుణ్ణి క్షమించకూడదు. అలాంటి దుర్మార్గుణ్ణి క్షమించి సుమతినిచ్చి పెళ్లి చేస్తే సుమతి జీవితం నాశనమైపోతుంది అంటూ ఇక బాలు అయితే మీనా దగ్గర నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. నిజం తెలుసుకున్న మీనా అయితే అలా జరగనివ్వను అంటూ బాలుకైతే మాటిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.